అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం. వైట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి, తగినన్ని తీసుకోవచ్చు. ఓ 10-15 అలా తీసుకోండి. తవాని వేడి చేసుకోవాలి. తవా వేడైన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని పెట్టి కాసేపు వేయించుకోవాలి. అంటే వీటిని డ్రైగా 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. తవాకి సరిపడినన్ని బ్రెడ్ ముక్కలు పెట్టి వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మరి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ మూవీ క్లిప్లో కాస్త మాత్రమే వేగింది. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి ఇప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇవి కాస్త వేడి చల్లారే వరకు చల్లారబెట్టండి. మరీ చల్లగా అయిపోతే మెత్తగా అయిపోతాయి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా తెంచుకోవాలి. చేత్తో ఈ విధంగా 4-5 ముక్కలుగా తెంచి పెట్టుకోండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా నొక్కి లోపల వరకు పెట్టి మిక్సీ జార్ మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పౌడర్ లాగా రావాలి. అలా వచ్చేంత వరకు చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన బ్రెడ్ క్రమ్స్ని మరొకసారి తవా మీద వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అంటే ఇందులో ఉన్న పచ్చిదనం ఏమైనా పోతుంది, మరింత క్రిస్పీగా ఉంటాయి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని నిల్వ చేసుకోండి. ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకొని నిల్వ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 1 మంత్ వరకు ఇవి నిల్వ ఉంటాయి. మీకు నచ్చినప్పుడు గబగబా తీసుకొని ఏ స్నాక్ అయినా రెడీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఐటమ్స్లో కూడా ఎక్కువగా వాడతాం కాబట్టి ఇవి ఆల్రెడీ మీరు తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఏ వంట అయినా చేసుకోవచ్చు. రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.